నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలు బొమ్మలా ఉండే ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అర్ధరహితమని మండిపడ్డ విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవిందరాజు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంట్ స్థానాలను కొప్పల వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల సంక్షేమ సంఘం అధ్యక్షులు విశాఖ తూర్పు నియోజకవర్గంలో పనికిరాని జనసేన అభ్యర్థిని దక్షిణ నియోజకవర్గంలో పోటీకి నిలపడం భావ్యం కాదని, జనసేనలో కష్టపడిన వారికి టికెట్లు కేటాయించాలని ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు విశాఖలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సులు అధికంగా కేటాయించడంతో విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వారికి కేటాయించిన గదులను హాల్ టికెట్ల వారీగా నోటీస్ బోర్డులపై ఉంచగా విద్యార్థులు వాటిలో నిర్దేశించిన విధంగా విద్యార్థులు వారి గదులను చేరుకుంటూ పరీక్షల నిర్వహణ సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. రానున్న ఎన్నికల్లో ఓటర్ను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో క్రికెట్ కిట్లు, డ్రెస్ మెటీరియల్స్, నగదు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎండాడ ప్రాంతంలోని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు సంబంధించిన గ్రీన్ గార్డెన్ అపార్ట్మెంట్స్లో ఎన్నికల పరిశీలన బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి ఫిర్యాదు కావడంతో ముమ్మర తనిఖీలు నిర్వహించామన్నారు. మొత్తం 65 ప్లాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తనిఖీ బృందాలకు ఎలాంటి వస్తువులు దొరకలేదని పేర్కొన్నారు. ఇదే రిపోర్టును పై అధికారులకు పంపనున్నామని ఆర్డీఓ వెల్లడించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినా సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల పరిశీలన బృందం దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. సిఇఓ గారి ఆఫీస్ నుంచి ఒక సి విజిల్ కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయడం జరిగింది. మనకు అది సిఇఓ గారు ఫార్వర్డ్ చేశారు, జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఫార్వర్డ్ చేశారు. సి విజిల్గా అది రిపోర్ట్ అయింది. అందులో కంప్లైంట్ ఏంటంటే మనకు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి క్రికెట్ కిట్స్, డబ్బు ఫలానా చోట అంటే ఈ యొక్క బిల్డింగ్లో స్టోర్ చేశారని చెప్పేసి కంప్లైంట్ సారాంశము. దాన్ని బేస్గా చేసుకొని ఎఫ్ఎస్టీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అలాగే మనకు భీమిలి కాన్స్టిట్యున్సీ రెండు కాన్స్టిట్యున్సీల తాలూకు టీమ్స్ ఇక్కడ టోటల్గా ఈ 65 ఫ్లాట్స్ను 5 ఫ్లోర్లలో వెరిఫై చేశాము. మనకు ఎక్కడ ఎలాంటి ఈ యొక్క సామాగ్రి మనకు ఇక్కడ లేదు. ఇదంతా కూడా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఆక్యుపెంట్స్ వాళ్ళు ఓన్ వర్క్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు కానివ్వండి, అలాగే మనకు సామాగ్రి ఎస్పెషల్గా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఉపయోగించే ఎలాంటి సామాగ్రి, డబ్బు కానీ అలాగే ఎలాంటి క్రికెట్ కిట్స్ కానివ్వండి, ఎలాంటి ఇతరత్ర సామాగ్రి కూడా సంబంధించి లేదు అని మనకు పూర్తిగా ధృవీకరించుకున్నాము. అది కూడా మీ సమక్షంలోనే మీ అందరూ కూడా ఉన్నారు. సో ఇది పిటిషన్, దీని మీద 24 అవర్స్లో మేము రిపోర్ట్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్కు అలాగే సీఈఓ గారికి, జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క రిపోర్ట్ను అందజేస్తాం. రాష్ట్ర పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు రేవంత్ రెడ్డి మాట్లాడడంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావులు ఖండించారు. గాజువాక నియోజకవర్గ నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ దగ్గర కీలుబొమ్మలా ఉండే మంత్రులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపై మాట్లాడితే దానిని తప్పుబడుతున్నారని మండిపడ్డారు. రేవంత్, షర్మిల సభకు అనేక అడ్డంకులు సృష్టించిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. కాంగ్రెస్ను విమర్శించే హక్కు
అర్హత మంత్రి అమర్నాథ్కు లేదన్నారు. పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరులో ఒకరికైనా ఉద్యోగం ఇప్పించారా అని ప్రశ్నించారు. బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా అని ప్రశ్నించారు. ఉక్కు నగరం సభ ద్వారా ఉక్కు పరిరక్షణకు పాటుపడుతుంది కాంగ్రెసేనని ప్రజలకు తెలిసిందన్నారు. కార్మిక సంఘాల సభ విజయవంతానికి కృషి చేశాయన్నారు. కార్యక్రమంలో గుత్తుల శ్రీనివాసరావు, గవర వెంకటరమణ, ఊరుకుటి అచ్చిబాబు, అంగవర్మ, నెల్లి అప్పలరాజు, వేణువర్మ, పోలవరపు రమణబాబు, దొమ్మేటి రమణారావు, అస్మత్ అలీ, చినబాబు, పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐసీపీలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రులకి మీరు గుర్తు చేసుకోండి, గతంలో విభజన జరిగిందంటే ఆ రోజు ఇదే బొత్స సత్యబాబు గారు కానీ, ఇదే ధర్మాన ప్రసాదరావు గారు కానీ వాళ్ళు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇలా చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజుల్లోనే అప్పుడు వీళ్ళందరూ కలిసి విభజన చేశారన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంది, ఏం చేస్తుందన్నారు. ఏం చేస్తారో నిన్న 16వ తారీఖున ఈ సభకు విచ్చేసిన కార్యకర్తల రూపంలో ఏం చేస్తుందో మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పదు. అమర్నాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు. ఎందుకంటే మీ తాతలు, మీ తండ్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోనే పదవులు పొందారు, సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. అదే పార్టీలో మీరు అందరూ కూడా నాయకులు అయ్యారు, లీడర్లు అయ్యారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఇక్కడ మాది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు ఆల్ ఇండియా కమిటీ పార్టీ అన్నారు. మేము కాదు, మీరు దొంగలు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కలిపుకొని బీజేపీతో నాటకాలు ఆడి బాబు అనివ్వండి, పవన్ అనివ్వండి, జగన్ అనివ్వండి, మీరు లాలూజీ పడి స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామంటే కాపాడగలిగే ధైర్యం మీకు లేదు, దమ్ము మీకు లేదు. మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రకటన చేయాలని యూపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కెఎస్ చరణ్ డిమాండ్ చేశారు. బీజేపీలో నిర్వహించిన ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార క్యాంపస్కు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క వాగ్దానం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విభజన హామీలలో ఒకటైనా ఉత్తరాంధ్ర విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో వాగ్దానం చేశారని, 2019లో రైల్వే జోన్ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారని, కానీ ఇంతవరకు రైల్వే జోన్ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక ముందడుగు కూడా వేయలేదని విమర్శించారు. విశాఖలో అన్ని వసతులు, భూమి ఉన్నప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం కనబరుస్తుందని విమర్శించారు. మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రధాని మోదీ ఏ ప్రకటన చేయలేదని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు విషయాన్ని లేవనెత్తే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షులు ఎస్ఎస్ శివశంకర్, అరసం కార్యదర్శి యు అప్పలరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ 2వ తేదీకి మన రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు నిండిపోతున్నాయి. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఉత్తరాంధ్ర గురించే ఎందుకు మాట్లాడాలి అంటే, ఉత్తరాంధ్రకి సంబంధించి 2014లో చేసిన చట్టం, అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి చట్టంలో 46(3)లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని, దాన్ని ఖర్చు పెట్టలేదని, తర్వాత మురిగిపోయిందని, తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు. తర్వాత మొత్తం మర్చిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి, కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి, లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు అది రాజకీయంగా నిర్ణయించాల్సింది.
ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటిది, ఎందుకంటే చట్టంలో ఉంది, ప్రత్యేక హోదా ఎక్కడ లేదు. ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా. అది ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి ప్యాకేజ్. బీసీలలో అత్యధికంగా ఉన్న యాదవులకు ఉత్తరాంధ్రలో తీరని అన్యాయం జరుగుతోందని యాదవ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఈ మేరకు యాదవ సంఘాల నేతలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గాజువాకలో రాజకీయ అనుబంధం ఉన్న ఊరుకుటి కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఆ మాట ప్రకారం చందును ఇన్ఛార్జిగాను, నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగాను నియమించారని, అధిష్టానం సూచన మేరకు సుబ్బారెడ్డి ఆ విషయాన్ని ప్రకటించారని, ముచ్చటగా 3 నెలలు పనిచేసిన తర్వాత అభ్యర్థిని మార్పు చేశారని, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వైసీపీ అధిష్టానం యాదవులను చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాదవులకు వైసీపీ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అధిష్టానం పునరాలోచించాలని, లేని పక్షంలో తాము గాజువాకలో వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని ఖరాఖండిగా చెప్పారు. యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వియ్యపు ఉమాదేవి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, ఊరుకుటి బాబురావు, గొలగాని అప్పారావు, నక్కా లక్ష్మణరావు, పల్లా రమణ, మొల్లి ఆనంద్, పల్లా సతీష్, ఒమ్మి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యాదవ్ శాఖ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ పనిచేయాలనే ముక్తకంఠంతో పనిచేసే పరిస్థితుల్లో అర్ధాంతరంగా ఎవరితో చెప్పకుండా చెత్తకుండా ఈ రోజున మరి చందు గారిని, రామచంద్రరావు గారిని మరి తప్పించి ఆయన స్థానంలో ఒక సామాజిక వర్గాన్ని నియమించినందుకు నిజంగా ఈరోజు యాదవ సోదరులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ నిజంగా చాలా దిగ్భ్రాంతితో ఈరోజు ఏంటి యాదవ జాతి అంతా దిగజారిపోయిందా, పొలిటికల్గా కూడా అసలు యాదవ జాతి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి అవసరం లేదా అన్న పద్ధతిలో ప్రతి ఒక్క యాదవ సోదరుడు కూడా మనోవేదన చెందుతున్నారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాడు. గంగవరం పోర్ట్ కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పార్టీ నేతలు జగ్గునాయుడు, రాంబాబు, కెఎం శ్రీనివాసులు మాట్లాడుతూ పోర్టు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి దీనిపై చొరవ తీసుకుని తగు చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలుష్యంని అరికట్టడంలో పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోర్టు కాలుష్యం వల్ల గాజువాక పట్ల ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కాలుష్య కొరలో చిక్కున్నారు. అనేక మందికి వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి, ఆసుపత్రి పాలు అవుతున్నారు. వేల రూపాయల ఖర్చులు వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గమైన కాలుష్యాన్ని నివారించాలని చెప్పని జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి సిపిఎం పార్టీ అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది, విన్నపాలు చేసింది, నిరసన చేపట్టింది. అయినా సరే ఈ పార్టీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అదాని గంగవరపోటు యాజమాన్యం ముందు మోకరిల్లి గాజువాక పట్ల ప్రజల ప్రాణాలని పరంగా పెడుతున్నారు. ఈ దుర్మార్గమైన విషయం. అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అదాని గంగవరపోటు యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ గాజువాకని కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి మేము చేస్తున్నాం. అరుదైన ఆపరేషన్ ద్వారా 2.5 కిలోల బరువున్న చిన్నారిని కాపాడి వైద్యులు ఘనత సృష్టించారు. దీనికి సంబంధించి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ టి తిరుపతి, డాక్టర్ రమణలు వివరాలు తెలిపారు. ఉక్కునగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2న స్టీల్ జనరల్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాకియో ఇసోఫేజియల్ ఫిస్టులా మరియు ఇసోఫేజియల్ ఎట్రిసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి 3,500 మంది పుట్టిన పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని అన్నారు. చిన్నారి గాలిగొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుంది అని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎలాంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నారిని సంరక్షించగలిగామని చెప్పారు. వైద్యులు డాక్టర్ గణేష్ శంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందన్నారు.
ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి మేడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్ ఒకటి, సెప్టిక్ షాక్ ఒకటి, రిఫ్రాక్టరీ హైపోటెన్షన్ ఒకటి. పిల్ల బాగా ఆయాసంతోనూ తర్వాత నోటి నుంచి నరుగుతోనూ ప్రజెంట్ అయింది. దాన్ని వితిన్ 24 అవర్స్ దానికి కారణం కనుక్కొని సర్జికల్ ప్రాబ్లమ్ ఉండింది. అంటే మన అందరికీ ఉండే అన్నవాహిక అంటే ఉమ్ము కానీ పాలు కానీ ఏదైనా వెళ్ళే మార్గంలో సరిగా డెవలప్ అవ్వలేదు. కాబట్టి వెంటనే సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత కూడా ఒకవైపు అన్నవాహిక ఈ గాలి తీసుకునే ట్రెకియా దాంతో కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల పొట్టలో ఏదైతే ఆమ్లం సంబంధించిన ద్రవాలు ఉంటాయో అవి కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం వచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంట్ స్థానాలను కొప్పల వెలమలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి పరదేశీ నాయుడు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొప్పల వెలమల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 లక్షల కొప్పల వెలమ కులస్తులు ఉన్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలోనే సుమారు 20 లక్షల పైగా కొప్పల వెలమ కులస్తులు ఉన్నామన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నర్సీపట్నం, పాయకరావుపేట, యల్లమంచిలి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గంలో అత్యధిక కొప్పల వెలమ సామాజిక వర్గం ఉన్నామన్నారు. రాష్ట్ర బీసీ కులాలలో 2వ అతిపెద్ద కులం కొప్పల వెలమ అని మా వారికి అనకాపల్లిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూటములు టికెట్లు ఇవ్వాలని గతంలో అనకాపల్లి పార్లమెంట్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు, సబ్బం హరి ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కొప్పల వెలమల సంఘం అధ్యక్షులు బొత్స వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు సీరా సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు దొగ్గా దేముడు, రాష్ట్ర సంఘం నాయకులు గునువూరు రామారావు, మేలాపు శ్రీహరి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 3 జిల్లాల్లో కూడా కొప్పల వెలమల్ని అధికార పక్షము, ప్రతిపక్షము రెండూ కూడా విస్మరిస్తున్నాయి. దానికి గల కారణాలు మాకు అంతు చెక్కటం లేదు. ఈ విస్మరించడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఒక నియోజకవర్గాన్నే అధికార పక్షం ఇస్తూ ప్రతిపక్షం కొప్పల వెలమలకు అసలు స్థానమే కల్పించలేదు. కాబట్టి నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాగూ స్థానం కల్పించలేదు కాబట్టి కనీసం పార్లమెంట్నైనా కొప్పల వెలమలకు కేటాయించి దాన్ని పార్లమెంట్ని కొప్పల వెలమకు కేటాయించడం ద్వారా కొప్పల వెలమలకి న్యాయం చేసేటట్టు అవుతుందని ఈ పత్రికా ముఖంగా ప్రతిపక్షానికి తెలియపరుస్తూ, మరి అధికార పక్షం కూడా మరి ఇక్కడ అనకాపల్లికి వచ్చేసరికి 15 లక్షల జనాభా కలిగిన పార్లమెంటు పరిధిలో 5 లక్షల వరకు కొప్పల వెలమలు ఉన్నారు. అయినా కూడా కొప్పల వెలమలకి ఆ పార్లమెంటు స్థానము కేటాయించాలని, మరియు ఇంతకుముందు కూడా ఆ పార్లమెంటు స్థానాన్ని అయ్యన్న పాత్రుడు గారు కానీ, సబ్బహరి గారు కానీ కొప్పల వెలమలే దాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా అదే స్థానాన్ని కొప్పల వెలమలకు కేటాయించాలని, విజయనగరం ముఖ్యంగా అనకాపల్లి ఈ 2 స్థానాలు కూడా కొప్పల వెలమలకు కేటాయించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వని కారణంగా కనీసం వీటినైనా భర్తీ చేసి మా కులానికి న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ 3 జిల్లాల్లోనూ కొప్పల వెలమలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆ ప్రాధాన్యతని అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారనే భావనతోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నా పేరు బొత్స వరప్రసాదరావు, విజయనగరం జిల్లా కొప్పల వెలమ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు, మరియు గౌరవ అధ్యక్షులు సీఆర్ సత్యనారాయణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ దొక్క దేవుడు బాబు గారు, మా అధికార ప్రతినిధి మేళాపు శ్రీహరి నాయుడు గారు, మా రాష్ట్ర ముఖ్య సలహాదారు గునుపూరు రామారావు గారు ఈ మా ఆవేదన మీకు తెలియజేస్తూ,
జనసేన గెలుపే ధ్యేయంగా స్థానిక నాయకులకు అవకాశం ఇవ్వాలని జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాసరావు కోరారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత నిర్ణయం శిరోధార్యమని, ప్రజల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకుని దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించాలన్నారు. పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని దక్షిణంలో రుద్దడం సరికాదని, పార్టీలో కష్టపడిన మత్స్యకారులు, మైనారిటీలకు టికెట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణంలో వంశీ పట్ల ప్రజలు సుముఖంగా లేరన్నారు. అనకాపల్లి తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన జరగలేదని స్పష్టం చేశారు. స్థానికేతరులను ప్రజలు ఆదరించాలన్నారు. గత 15 ఏళ్లుగా ప్రజల్లో ఉన్న నాయకులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి మేము సిద్ధంగా లేము, జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకి, మీడియాకి తెలియపరచడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి జనసేన జెండా స్థానిక నాయకత్వంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని కూడగట్టుకొని దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి 14 వార్డుల్లో ఉన్నటువంటి పార్టీ కోసం కష్టపడినటువంటి సుదీర్ఘకాలం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మా జన సైనికులు, మా వీర మహిళలు, మా వార్డు నాయకులు, మా నియోజకవర్గ నాయకులు, అలానే మాకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునేందుకు నిర్వహించిన కాంగ్రెస్ సభ విజయవంతమైందని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ స్పష్టం చేశారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించిందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని షర్మిల చెప్పారన్నారు. బాబు, జగన్, పవన్లు కేంద్రంలో మోదీ వద్ద మోకరిల్లుతున్నారని, బాబు, పవన్, జగన్ నడుపుతున్నవి పార్టీలు కాదు, కార్పొరేట్ కంపెనీలనే అని ఎద్దేవా చేశారు. హిందువులపై దాడులు జరిగినా పట్టించుకొని బీజేపీ హిందుత్వ ముసుగులో ఓట్లు దండుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామంటే టీడీపీ, వైసీపీ, జనసేన ఎందుకు పోరాటం చేయడం లేదని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. మరి మొన్న విశాఖ స్టీల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక నినాదం తీసుకొచ్చింది. అదేంటంటే ప్రశ్నించే గొంతుకు అవుతానన్నది. షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా కేంద్రం దగ్గర మోకరిల్లి దండం పెట్టి మరి వాళ్ళు భయపడుతూ ఉంటుంటే ఒక ప్రశ్నించే గొంతు కావాలి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ప్రశ్నించే గొంతుకే వైఎస్ షర్మిలారెడ్డి గారిది. ఆమె గొంతు ఢిల్లీకి వినబడి మరి ఇక్కడ ఉండే సమస్యలు, ఎన్నో సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. విభజన వల్ల వచ్చిన హామీలు అమలు జరగటం లేదు. ఆ హామీలు అమలు జరగడం కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు మద్దతుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటుంటే బాబు గారు, అదేవిధంగా జగన్ గారు, అదేవిధంగా పవన్ గారు, వీళ్ళందరూ నడుపుతున్న పార్టీలు నడుపుతున్నా సరే అవి నాకు పార్టీలా కనిపిస్తలేదు. అవి ఒక కార్పొరేట్ కంపెనీలా కనిపిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలు బొమ్మలా ఉండే ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అర్ధరహితమని మండిపడ్డ విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవిందరాజు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంట్ స్థానాలను కొప్పల వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల సంక్షేమ సంఘం అధ్యక్షులు విశాఖ తూర్పు నియోజకవర్గంలో పనికిరాని జనసేన అభ్యర్థిని దక్షిణ నియోజకవర్గంలో పోటీకి నిలపడం భావ్యం కాదని, జనసేనలో కష్టపడిన వారికి టికెట్లు కేటాయించాలని. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.